డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ముందు వరుసలో కూర్చున్న బన్నీ పైనే మీడియా కెమెరాలు ఫోకస్ చేశాయి. లక్షలాది మంది ప్రేక్షకులు బన్నీని లైవ్ లో చూశారు. కానీ అందరినీ ఆకర్షించిన మరొక విషయం కూడా మీడియాలో రికార్డ్ అయిపోయింది. ఎంతో కూల్ గా కూర్చుని ఉన్న బన్నీ చేతుల్లో చిన్నపిల్లలు ఆడుకునే వస్తువు లాంటిదేదో ఒక దాన్ని పట్టుకుని కూర్చున్నాడు. లైవ్ లో చూస్తున్న వారికి బన్నీతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్లు, మరో ప్రక్క డీజే హీరోయిన్ పూజా హెగ్డేలు కూర్చుని ఉన్నారు. అందరూ బన్నీ చేతిలో ఉన్న ప్లాస్టిక్ వస్తువు తన కొడుకు అయాన్ మారాం చేస్తే ఆడిపించేందుకేమో అంటూ ఊహించుకున్నారు. కానీ ఇదే వస్తువు డీజే షూటింగ్ లోని గ్యాపుల్లో కూడా బన్నీ చేతిలో కనిపించింది. ఇప్పుడు ఆ విషయం ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగిన రోజు నుంచి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వస్తువేంటనేగా దీన్ని పిడ్జెట్స్ స్పిన్నర్ అంటారు. ఇటీవల కాలంలో నెటిజన్స్ ను ఆకర్షిస్తూ ఉన్న స్ట్రెస్ రిలీఫ్ డివైస్ ఇది 1970 నుండి వాడుకలో ఉంది. ప్రచారం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. బన్నీ ఆడియో రిలీజ్ లో ఏ గొడవలు జరగకుండా సాఫీగా జరిగేలా ఉండాలని, ఆ మేరకు తన మనసును సైతం ఆధీనంలో ఉంచుకునేందుకు ఈ డివైస్ ను ఉపయోగించారు అల్లు అర్జున్. ఇక తమ అభిమాన హీరో చేతిలో ఉన్న ఈ డివైస్ గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ స్ట్రెస్ రిలీఫ్ డివైస్ పిడ్జెట్స్ స్పిన్నర్ ను కొనేందుకు నెట్ లో ఆన్లైన్ లో బిజీగా మారిపోయారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.